మీ జీవితంలో చాలా సమస్యలతో, ఇబ్బందులతో, వేదనలతో, బాధలతో, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో, కష్టాలతో, అనేకమైన సమస్యలతో మీరున్నారు. ఎన్నో ప్రశ్నలు మీ జీవితంలో ఉన్నాయి గానీ వాటికి సమాధానం లేదు. ఈ రోజున మీరు చనిపోదామన్న నిర్ణయం కూడా తీసుకొని అనేక సందర్భాల్లో చనిపోదామని ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమవ్వడం వలన చస్తూ బ్రతుకుతూ ఉన్నారు. నీ కుటుంబం నీకు దూరం అయిపోయింది. నీ భార్య లేకపోతే నీ భర్త నీకు దూరంగా వెళ్ళిపోయారు. అలాగనే ధనము నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు సంపాదిస్తున్నావు కానీ ఆ సంపాదన అంతా కూడా చిల్లు సంచులో వేసిన నీళ్ళులాగా, చిల్లు సంచులో వేసిన డబ్బుల్లాగా అవి వేసినట్లుగానే, వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే అయిపోతూ ఉన్నాయి. అప్పులైతే పెరిగిపోతూ ఉన్నాయి కానీ సమస్యలు అయితే తీరడం లేదు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నావు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతున్నావు. అలాగనే యేసు ప్రభువు వారు నమ్ముకున్న తర్వాత కూడా అనేకమైన కష్టాలు, వేదనలు, బాధలు మీకు కలిగి మీరు ఈ రోజున అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేనైతే ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఉన్న ఈ 7 అధ్యాయాలు ప్రతిరోజు ఒక్కసారి చదివితే మీ జీవితంలో ఉన్న అప్పులు, కష్టాలు, శ్రమలు పోయి మీరు అనుకున్నది పొందుకుంటారు, విజయం సాధిస్తారు. సో బైబిల్లో ఉన్న 7 అధ్యాయాలు ప్రతిరోజు కూడా ఒక్కసారి చదివితే చాలు. నేను చెప్తున్న 7 అధ్యాయాలు ప్రతిరోజు ఒక్కసారి చదివి చూడండి. ఒక వారం, 10 రోజులు లేకపోతే ఒక నెల రోజులు మీ జీవితాల్లో ఉన్న అప్పులే కానీ, కష్టాలే కానీ, శ్రమలే కానీ ఇవన్నీ కూడా త్వరలో తీరిపోయి మీరు అనుకున్నది పొందుకొని, సాధించి, విజయాన్ని పొందుకొని ప్రశాంతతతో, నెమ్మదితో ఉంటారు. ఇప్పుడు దాకా నీ జీవితంలో నష్టాలు, కష్టాలు, వేదనలు, బాధలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గొడవలు జరుగుతూ ఉన్నాయి, జగడాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన కొట్లాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు కానీ ఉద్యోగాన్ని పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ ఉద్యోగం అనేది నీకు దొరకడం లేదు. కనీసం నీ బిడ్డలకి ఫీజులు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఈ రోజున నీకు ఏర్పడింది. ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్నావు, అక్కడ జాబ్ దొరక్క అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. అయితే దేవుడు ఈ రోజున నీకు తెలియపరుస్తున్న మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న 7 అధ్యాయాలు ఒక్కసారి నేను చెప్పిన ప్రకారంగా చదవండి. ఒక నెల రోజులు లేదా ఒక 40 రోజులు దయచేసి ఈ ప్రకారంగా చేయండి. తర్వాత నీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కలుగుతుంది. అందుకనే నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అందుకని నిన్ను దేవుడు ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యంగా ఉండు. కష్టాలన్నీ పోయే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఎందుకనగా వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము జీవం కలిగి ఉన్నది, వాక్యము బాగు చేస్తుంది, వాక్యము నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిని మారుస్తుంది. దేవుని వాక్కు ద్వారా సమస్తం కలిగింది. ఈ 7 అధ్యాయాలు ఉన్న దేవుని యొక్క వాక్యాలు నీ జీవితాన్ని మార్చి నీ బ్రతుకులో వెలుగు నింపుతాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా చదవాలి నీకు తెలియదు. కాబట్టి నేను ఈ రోజున ఎలా చదవాలి, ఎలాగా ముందుకెళ్ళాలనేది ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి మీరు ఈ యొక్క 7 అధ్యాయాలని చదవండి. బైబిల్ గ్రంథాలు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. దయచేసి ఈ 7 అధ్యాయాలు కూడా ఇక్కడ నేను రాశాను ఆల్రెడీగా. 1 కీర్తన గ్రంథం 91 అధ్యాయం, కీర్తన గ్రంథం 121, కీర్తన గ్రంథం 124, కీర్తన గ్రంథం 126, కీర్తన గ్రంథం 127, కీర్తన గ్రంథం 128, కీర్తన గ్రంథం 146. ఈ 7 అధ్యాయాలను కూడా నేను ఇప్పుడు మీ ఎదుటే బైబిల్ గ్రంథంలో నుండి తీసి చదివి వినిపిస్తాను. చిన్న ఎక్స్ప్లెనేషన్, అంటే దాని గురించి కొంచెం వివరణ కూడా ఇస్తాను. చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. సో దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య వాక్యం నన్ను బ్రతికించును, యేసయ్య వాక్యం నన్ను బ్రతికించునని కామెంట్లో రాయండి. అనేకులకు కూడా షేర్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొదటిగా కీర్తన గ్రంథం 91 అధ్యాయం నేను చదువుతుండగా నాతో పాటు కలిసి మీరు కూడా నోరు తెరిచి చదవండి, లేకపోతే మనసులో చదవండి, లేకపోతే వినండి. సో ఏదో ఒకటి చేయండి. లేకపోతే బైబిల్ తీసుకొని నాతో పాటు మీరు కూడా చదువుతూ ఫాలో అప్ అవ్వండి. సో ఖచ్చితంగా నీకు నెమ్మది, ప్రశాంతత, ఆనందం, సంతోషం, ధైర్యము, బలము, చాలా నిరీక్షణ, విశ్వాసం కలుగుతుంది. సో ఆ విధంగా మనం చదువుదాం.
నీతో పాటు నేను కూడా చదువుతాను. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుదాం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన్ని విడిపించును. మీరు ఆమేనని చెప్పండి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగంకై నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. ఇందులో ఉన్న వాక్య లేఖనాలన్నీ మీ జీవితంలో జరిగి, ఇందులో ఉన్న కీళ్ళన్నీ మీ జీవితంలో నుండి పోయి, ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. 2వ కీర్తన కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 121 బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేద్దాం. కీర్తన గ్రంథం 121 చూడండి. ఇదిగో 121వ కీర్తన ఇక్కడ ఉన్నది. 121వ కీర్తన యాత్ర కీర్తన ఇక్కడ ఉన్నది. అలాగనే ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మాటలన్నీ చాలా బాగుంటాయి. సో ఇందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు కలుగును గాక. పేజీ నెంబర్ వచ్చి 520. బైబిల్ గ్రంథంలో పేజీ నెంబర్ 520 తీస్తే చాలు మీ కీర్తన గ్రంథం 121వ అధ్యాయం తెలుస్తుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగులదు. ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. సో మీరు ఈ రోజున సంరక్షణ మీకు లేదు. సో సంరక్షణ లేనప్పుడు ఈ కీర్తన చదివితే దేవుడు నిన్ను కాపాడుతూ ఎలా కాపాడుతున్నాడో, ఎలా ఆయన కాపాడుతాడో, ఎలాగా ఆయన్ని రక్షిస్తాడో అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగనే ఇప్పుడు మనం కీర్తన గ్రంథం 124వ అధ్యాయాన్ని కూడా ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాము. సో కీర్తన గ్రంథం 124వ అధ్యాయం గురించి నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే, సో కొన్ని సందర్భాల్లో మనకి ఆపోజిట్గా చాలామంది ఉంటారు. ఏంటంటే మనుషులు మన మీదకి లేచిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మంది మనతో యుద్ధం చేస్తారు, మన మీద కోప్పడతారు, మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తారు, నిందలు వేస్తారు. అలాగనే తప్పు చేసావని చెప్పి నీ మీద వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడమో, లేకపోతే కోర్టుల్లో కేసు వేయడమో, లేకపోతే ఏదో రకంగా నేను ఇబ్బంది పెట్టడానికి, నీ మాన ప్రాణ ధనమును దొంగిలించడానికి, లేకపోతే నాశనం చేయడానికి పలు రకాలుగా మనుషులు మీ మీదకి లేచినప్పుడు ఈ కీర్తన మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో కీర్తన గ్రంథం 124వ అధ్యాయం పేజీ నెంబర్ 521. సో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క వాక్య లేఖనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మనుషులు మన మీదకు లేచినప్పుడు
యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహంలో ఘోషించు జలములు మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణం వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయం కలుగుచున్నది. సో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు గనక మీ పైన మనుషుల యొక్క ప్రయత్నాలు, మీ పైన మనుషుల యొక్క ఆలోచనలు, మీ పైన మనుషుల యొక్క క్రియలు వర్ధిల్లవు. ఆయన ఉరిని తెంపి వేటగాడి నుండి నిన్ను తప్పించి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఇప్పుడు కీర్తన గ్రంథం 126వ అధ్యాయాన్ని కూడా ధ్యానం చేద్దాం. ఈ యొక్క కీర్తన గ్రంథం 126వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటలు దేవుడు నీ కొరకు చేయబోతున్న గొప్ప కార్యాలు, దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంకల్పాలను తెలియపరుస్తాయి. కీర్తన గ్రంథం 126 అధ్యాయం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తునని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహము పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. మనం సంతోషభరితులమైతే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదురు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మూసుకొని వచ్చును. ఈ కీర్తన 126వ అధ్యాయము. సో కన్నీళ్లతో ఉన్న నీకు చాలా ఉపయోగపడుతుంది, ఏడుస్తూ ఉన్న నీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనగా నీ కన్నీళ్ళు, నీ ఏడుపు సంతోషంగా మారుతుంది అనేదే ఈ యొక్క కీర్తన యొక్క అర్థము. సో నిరీక్షణ కలిగి ఉండు, త్వరలో నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. అలాగే కీర్తన గ్రంథం 127వ అధ్యాయాన్ని కూడా మొదటి నుంచి చదువుకుందాం. ఇదంతా కూడా ఫ్యామిలీకి సంబంధించినది. అనగా ఒకవేళ నీ కుటుంబం విడిపోయి నీ ఫ్యామిలీ అనేది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన నువ్వు చదవడం మూలాన ఇందులో ఉన్న మాటలు నీ యొక్క కుటుంబాన్ని కట్టడానికి, నీ యొక్క జీవితాన్ని కట్టడానికి, అలాగే నీ ఫ్యామిలీని కట్టడానికి, అలాగే లేమితో బాధపడుతున్న నీకు సంతానాన్ని కలుగ చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్కులు నీకు ఎంతో ఉపయోగపడతాయి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాయువారు మేలుకొని ఉంటే వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొద నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. సో ఈ కీర్తన చదువుతుండగానే దేవుడు నీ కుటుంబాన్ని కట్టి, అలాగే నీ కుటుంబాన్ని కాపాడి, అలాగనే దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు. అలాగే ఇచ్చిన సంతానాన్ని కూడా దేవుడు అంబుల పొదలోని బాణములాగా చేసి వాళ్ళని ఆశీర్వదించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే కీర్తన గ్రంథం 128వ అధ్యాయం కూడా ఫ్యామిలీకి సంబంధించినదే. సో ఈ కీర్తన కూడా నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ యొక్క జీవితాన్ని కట్టడానికి, నీ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చూడండి, దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట ఏమనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవలో నువ్వు నడిచినప్పుడు నీ కష్టార్జితం, ఈ రోజున నీ కష్టార్జితం అనేది అనగా నువ్వు నీ కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, పొలము, ఆస్తి, అంతస్తు, డబ్బు వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే వేరే వాళ్ళు ఇవ్వట్లా, నువ్వు కష్టపడి పనిచేసావు, నెల జీతం నీకు రావడం లేదు. అయితే దేవుడు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవించినట్లుగా, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉన్నట్లుగా, నీ యొక్క బిడ్డలు ఒలివ మొక్కల వలిగా ఉన్నట్లుగా, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క క్షేమం నీ పిల్లలు చూచినట్లుగా దేవుడు చేయబోతున్నాడు గాక. ఈ కీర్తన గ్రంథం 128 అధ్యాయము, 127 అధ్యాయము ఇవన్నీ కూడా కుటుంబాన్ని కట్టడానికి, కుటుంబానికి కలిగే ఆశీర్వాదాలను వివరించే కీర్తనలు. సో ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండండి. అలాగనే లాస్ట్ కీర్తన 7వ కీర్తన, ఇప్పుడు దాకా 6 కీర్తనలు చదివి వినిపించాను. ఇప్పుడు 7వ కీర్తన గ్రంథం 146వ అధ్యాయం. కీర్తన గ్రంథం 146 అధ్యాయము నేను ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 528. కీర్తన గ్రంథం 146 అధ్యాయం మొదటి నుంచి మనము ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఫస్ట్ నుండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పోలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం నేలును. యెహోవా నీ దేవుడు తరములన్నింటిని రాజ్యం చేయును. యెహోవాను స్తుతించుడి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నది అంటే, రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. ఈ రోజున మీరు చాలామంది మనం సినిమా యాక్టర్లని, అలాగనే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారిని, అలాగే ధనబలము, జ్ఞానబలం కలిగిన వారిని, లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్, లేకపోతే ఏదైనా కానీ ఒక రక్షణగా మనం దేన్నొక దాని మీద మనుషులను మనం నమ్ముకుంటాం. సో నమ్ముకోవద్దు మనుషులను. ఎందుకనగా వారి ప్రాణం వెడలిపోద్ది. మనలాగే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు కూడా మట్టి పాలు అయిపోతారు. సో వాళ్ళు కూడా సంకల్పాలు కలిగి ఉంటారు, కానీ వారి సంకల్పాలు నశించిపోతాయి. కానీ దేవుడు నీకు సహాయం కలిగి ఉంటే, నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. దేవునికి సహాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకనే దేవుని మీద ఆశ పెట్టుకో. ఎందుకనగా ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, దానిలోని సర్వాన్ని సృష్టించినవాడు. ఆయన మాట తప్పడు. సో ఆయన ఏం చేస్తాడు? బాధపడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేస్తాడు. బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. ఈ రోజున మీరు ఆకలి కొన్నారు, నీ కుటుంబం ఆకలి కొనింది, ఖచ్చితంగా దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. సో అన్యాయం జరిగి నువ్వు బాధపరచబడుతున్నావు, కానీ దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. నువ్వు బంధింపబడి ఉన్నావు, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో బంధింపబడి ఉన్నావు, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. అలాగే కన్నులు ఉన్న చూడలేని గుడితనాన్ని కలిగి ఉన్నావు, నీ కన్నులను దేవుడు తెరవ చేస్తాడు. అలాగే కృంగిపోయి ఉన్నావు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అలాగే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు. సో వేరే దేశం నుండి వేరే దేశానికి వెళ్ళావు, పరదేశిగా ఉన్నావు, దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు తండ్రి లేడు, అయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. విధవరాండ్రుగా ఉన్నావు, అంటే విడవగా ఉన్నావు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. సో భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేస్తాడు. దేవుడు నిరంతరం ఏలతాడు. ఆయన తరములన్నిటిని రాజ్యం చేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన నీకు సర్వమును దయచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా బైబిల్ గ్రంథంలో ఉన్న 7 పవర్ఫుల్ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను మీకు తెలియపరిచాను. దయచేసి ప్రతిరోజు ఒకసారి ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ యొక్క వీడియో వినండి. అలాగే మీరు అనుకున్నది పొందుకుంటారు, విజయం సాధిస్తారు. సో ఫ్యామిలీకి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. అలాగనే మనుషులను నమ్ముకోకుండా ఉండడానికి కూడా కలిగిన కీర్తన చదువుకున్నాం. అనేకమైన కీర్తనలు మనం చదివాం.
మరొకసారి కీర్తన గ్రంథం 91, 121, 124, 126, 127, 128, 146 ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే చూడకుండానే మీరు వీటన్నిటిని కూడా మీ మైండ్లో ప్రింట్ చేసుకోవాలి, మీ మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. చూడకుండానే మీరు అప్పచెప్పాలన్నమాట. అంతలాగా మీ మైండ్లోకి ఇవి ఎక్కిపోవాలి. మీ నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, బ్లడ్లో కలిసిపోవాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి బ్లడ్లో ఎలాగైతే ఆల్కహాల్ ఇంపోర్ట్ అవుతుందో అలాగన ఇది కూడా దేవుని యొక్క వాక్యము కూడా నీలో బ్లడ్లో కలిసిపోవాలి, మైండ్లో, హార్ట్లో కలిసిపోవాలి. దెన్ దేవుడు ఈ యొక్క వాక్కులన్నీ నీ జీవితంలో జరిగించి నిన్ను కాపాడి రక్షిస్తాడు. ఖచ్చితంగా విజయం పొందుకుంటావు. ఈ 2026 దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోని మీరు ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను. చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో మీరు కాల్ చేయాలి అనుకుంటే ఫోన్ కాల్స్ కొరకు 9908937164. అలాగే మరి ఒక నెంబర్ కూడా నేను మీకు ఇక్కడ రాస్తున్నాను. చూడండి, 7671927028. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్స్ చేసి ప్రేయర్ చేయించుకోవచ్చు. అలాగే వాట్సాప్ కూడా చేయొచ్చు. సో ప్రత్యేకంగా వాట్సాప్ మాత్రమే చేసే నెంబర్ ఒకటి ఉంది. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి. వాట్సాప్ నెంబర్ వచ్చి 94927167. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. సో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి